ముగ్గురు క్యాండిడేట్స్ పేరు చెప్పారు మీరు. ఆరూర్ రమేష్, కావ్య, కడియం కావ్య అని మూడోది. మనం ఒక్కొక్క క్యాండిడేట్ గురించి మాట్లాడుకుంటూ వద్దాం. ఆరూర్ రమేష్ చరిత్ర గనుక చూస్తే బీఆర్ఎస్ నుంచి వచ్చారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే గతంలో గెలిచారు కానీ 2023 ఎలక్షన్స్‌లో ఓడిపోయారు కదా! సో, అవును. వారి ప్రచార సరళి ఎలా ఉంది? ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యమైనది ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాబట్టి, సో, ఆరూర్ రమేష్ ప్రచార సరళి ఎలా ఉంది? అంటే గడప గడపకు ప్రతి నియోజకవర్గం కవర్ చేస్తున్నారా వారు? ఆరూర్ రమేష్ గారు ఇప్పటికే ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో మీటింగ్ నిర్వహించడం జరిగింది. అలాగే పార్లమెంట్ స్థాయిలో పూర్తిగా మీటింగ్ నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగమైనటువంటి బూత్ కమిటీలు, పన్నా ప్రముఖులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఇలా వాళ్ళ యొక్క ప్రచార వ్యూహంలో భాగంగా ఇప్పటికే ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు లబ్ధిదారులకు